హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం ఎంత ఎంతో గెస్ చేయండి. మార్నింగ్ 5 అవుతుంది. అయితే వింటర్స్ అసలు ఎంత చలి ఉందంటే మనము ఏ సీజన్లో ఉన్నా లేస్తాము కానీ ఎంత వర్క్ ఉన్నా అప్పుడప్పుడు ట్రైన్స్ జర్నీస్ చేయడం ఏమున్నా 2 o'clockకి లేవమన్నా లేస్తాం కానీ వింటర్లో అలారం పెట్టుకొని లేస్తూ ఉంటే ఒక 5 మినిట్స్ అసలుకి నేనైతే ఎన్ని అలారమ్స్ పెట్టుకుంటానో తెలుసా. అయితే ఇంకా లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసి నేను ఫస్ట్ వంట స్టార్ట్ చేయాలి. అయితే నైటే స్టవ్ మీద అన్ని గిన్నెలు ఇట్లా పెట్టేసుకుంటాను దేనికి ఏమేమి చేస్తాను. అండ్ నైటే అనుకుంటాను అంటే మార్నింగ్ లేచి ఏం కర్రీ చేయాలని. అయితే ఫస్ట్ నేను ఈ 2 బౌల్స్లలో హాట్ వాటర్ పెట్టేస్తాను. ఒక గిన్నెలో హాట్ వాటర్ అంటే 2 గిన్నెలలో హాట్ వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి పెడతాను. ఒక గిన్నెలో హాట్ వాటర్కి ఏమో ఎగ్ కోసము అండ్ ఇంకొక గిన్నెలోనేమో రాగి జావా. అండ్ మీన్ వైల్ ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తున్నాను. సో రైస్ కడిగిన తర్వాత వెంటనే స్టవ్ మీద పెట్టేస్తాను. తర్వాత నేను వాటర్ పోస్తాను. అండ్ రైస్కి నేను వాటర్ ఎట్లా వేస్తానంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో ఏది ఉన్నా అంతే. కొంచెం కొత్త బియ్యం అయితే కొంచెం తక్కువ పోస్తాను కానీ 1కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకుంటాను. అంటే స్టవ్ మీద ఫస్ట్ గిన్నె పెడితే నేను వాటర్ అది తీసుకొచ్చే ఆ 2-3 సెకండ్స్ ఒక 5 సెకండ్స్లో అన్న గిన్నె వేడైపోతుంది తొందరగా అని ఏదో ఆలోచనతోనే అట్లా చేస్తాను. అండ్ ఇక్కడ రాగి జావ చేస్తున్నాను. సో బాబు నేను మార్నింగ్ అంటే వాడు స్కూల్కి వెళ్ళే కన్నా ముందు వాడు రాగి జావ తాగుతాడు. నేను జిమ్ నుండి వచ్చిన తర్వాత రాగి జావ తాగుతాను. సో ఇద్దరికి ఒకటేసారి పెట్టిస్తాను. అండ్ ఎగ్ కూడా అంతే, డిపెండ్స్ ఇంకా డేస్ని బట్టి నేను ఒక్కొక్కసారి బాయిల్డ్ ఎగ్ తింటాను, ఒక్కొక్కసారి తినను. సో ఇక్కడ స్టవ్ మీద రైస్ కూడా పెట్టేస్తాను. అండ్ కూర్చొని ప్రశాంతంగా వాటర్ తాగేంత టైం అయితే ఉండదు. సో బ్రష్ చేసిన తర్వాత వేడికి ఇట్లా గొంతులోకి ఏదైనా వెళ్తే అది కూడా వింటర్స్లో ఎంత మంచిగా అనిపిస్తుందో. సో నాకు హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది. ఇంకా కూర్చొని రిలాక్స్గా అయితే తాగలేను. సో ఎట్లయితే అట్లా ఇంకా పని చేసుకుంటానన్నా వాటర్ తాగేసేస్తాను. అండ్ ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ బయట పెట్టేసుకున్నాను. సో ఆల్రెడీ కర్రీ అయితే డిసైడ్ చేసుకున్నాను. ఇంకా డిసైడ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏది ఇంపార్టెంటో అవి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీన్ వైల్ మనకి స్టవ్ మీద మిగతావి అన్నీ అంటే రైస్, ఎగ్ కోసం అని పెట్టిన వాటర్ అండ్ రాగి జావ ఇవన్నీ అవుతూ ఉంటాయి. అండ్ మనము కూరగాయలు కూడా ఈలోపు కట్ చేసేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. మీకు తెలుసా 5 మినిట్స్ లేట్ అయినా ఒక 1 అవర్ లేట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంత ఒక్కొక్క నిమిషం చాలా ఇంపార్టెంట్ నాకు మార్నింగ్ టైంలో. అండ్ ఇటు వంట చేస్తూ ఉంటాను, టైం చూస్తూనే ఒక పక్కన బాబుని లేపడానికి ట్రై చేస్తుంటాను. అంటే వాడికి అలారం పెట్టుకుంటాడు, అలెక్సాలో అలారం పెట్టేసుకుంటాడు. కానీ ఇంకా మనమే పెద్దవాళ్ళమే లేవలేము మార్నింగ్. సో ఒక 2-3 సార్లు అలారం మోగుతుంది. దాని తర్వాత నేను వెళ్ళి ఒకసారి లేపాల్సి వస్తుంది వాడిని. సో ఇట్లా నా రోజు మార్నింగ్ ఇంతే ఉంటుంది. ఎవ్రీడే నేను ఇదే టైంకి లేవాలి. సీజన్స్తో పని లేదు, కానీ ఖచ్చితంగా ఈ టైంకి లేచి అన్ని పనులు చేసుకోవాలి. అండ్ ఇక్కడ కర్రీ కోసం అనేసి అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, ఇంకా పచ్చిమిరపకాయలు. సో ఈరోజు మన ఇంట్లో ఆలు మసాలా. సో ఆలు టమాటా కర్రీ అంటే ఒక టమాటో వేసేసి కొంచెం మసాలా టైప్ ఇట్లా చేస్తాను, చాలా బాగుంటుంది. గెస్ వాట్, మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ ఈ కర్రీ. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు కూరగాయలు కట్ చేసుకున్న ప్లేట్లో చూస్తే ఎల్లిపాయలు ఉంటాయి. నేను ప్రతి ఒక్క కర్రీలో ఎల్లిపాయ వేస్తాను. ఈ ఎల్లిపాయ వేయడం అనేది నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. మా అత్తయ్య వాళ్ళు ఫుల్ గార్లిక్ చాలా తింటారు. అంటే ప్రతి ఒక్క దాంట్లో గార్లిక్ వేస్తుంది. మనం తాలింపు ఎట్లా వేస్తామో అట్లనే ఆయిల్లోనే పోపులోనే వేసిస్తుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కదా. సో ఇంకా తన దగ్గర నుండి అడాప్ట్ చేసుకున్న అలవాటు ఇది. సో నేను కూడా అన్ని కర్రీస్లలో మ్యాక్సిమం గార్లిక్ వేస్తాను. డిపెండ్స్, ఇంకా దసరా ఆ టైంలో గార్లిక్ తినాం కాబట్టి. అండ్ ఇక్కడ నా హాట్ వాటర్ తాగుతూ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అనేసి చూస్తున్నాను. అండ్ అన్నము ఇది కూడా అవుతూ ఉంటుంది, దీన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. కొంచెం పట్టించుకోకపోతే మాత్రం ఒక 2 మినిట్స్ అటు వెళ్ళేసి వస్తామో లేదో అన్నం కూడా మాడుతుంది. ఒకవేళ పాలు ఉంటే పాలు కూడా పొంగిపోతే మనం పక్కన ఉన్నంతసేపు ఏం అవ్వదు, కానీ మనం ఒక్కసారి
కిచెన్ దాటి వెళ్ళిన వెంటనే అన్ని అనర్థాలు జరిగిపోతాయి. మొత్తం స్టవ్ మాత్రం పెంట పెంట అయిపోతుంది అనిపిస్తుంది. అయితే ఇక్కడ మార్నింగ్ టైం అంటే మార్నింగ్ అని కాదు, జనరల్గా నేను ఆలూ కర్రీస్ ఏం చేసినా కుక్కర్లోనే చేస్తాను. ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది అనేసి. సో ఇక్కడ నేను ఏది వేస్తున్నానంటే కోకోనట్ ఆయిల్ వాడతాను. మీ అందరికీ తెలుసు కదా, మన ఇంట్లో వంటలకు మాత్రం ప్యూర్ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాము. సో కర్రీ ఫటాఫట్ చేసేసుకొని ఈలోపు బాబుని కూడా లేపాలి. సో వాడిని కూడా లేపాలి అంటే వాడి టైం చూస్తున్నాను ఎంత అయింది ఏంటిది అని. ఇక్కడ గిన్నె వేడైపోయింది అండ్ తాలింపు వేసేసుకుంటున్నాను, అంటే పోపు వేసుకుంటున్నాను. లైక్ జీలకర్ర ఆవాలు వేసేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకొని దాని తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని ఇట్లా ఒకదాని తర్వాత ఒక్కొక్క 1 మినిట్ ప్రతిదానికి టైం ఇస్తూ ఫ్రై చేస్తూ ఇంకా టైం చూస్తూ బాబుని లేపుతూ అన్నీ ఆల్రౌండర్ అయిపోతాను మార్నింగ్లో. అయితే మా మమ్మీ ఉంటే మాత్రం పాపం మా మమ్మీ లేస్తుంది. తను లేచి నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మ్యాక్సిమం హెల్ప్ అనడం కన్నా తనే, అంటే తను 5 o'clockకి లేచి తను స్టార్ట్ చేస్తుంది. నన్ను మెల్లగా 6 o'clockకి అట్లా లేపుతుంది, అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. ఇక్కడ బాక్స్లో మనం వేడి అన్నం పెడతాం కదా, సో అందుకే ముందే నేను ఇట్లా ఒక చిన్న బేసన్లో వేసేసుకొని అన్నం చల్లగా అవ్వడానికి ఇట్లా పక్కన పెట్టేసుకుంటాను. అండ్ కూర కూడా పొయ్యి మీద వేసేసుకున్నాను కదా, సో అన్నీ ఫటాఫట్ అయిపోతాయి. ఇందులో మంచిగా అనిపించేది ఏంటి అంటే ఈ 4 పొయ్యిలు ఉన్న స్టవ్ ఎంత మంచిగా అనిపిస్తుందంటే పని మాత్రం ఫుల్ అల్కగా అయిపోతుంది. లేకపోతే మాత్రం అసలు ఎంత ప్రాబ్లం అయ్యేదో, 2 స్టవ్స్ ఉంటే మాత్రం అసలు ఇంత ఫాస్ట్గా వంట అయ్యేది కాదు, ఇన్ని గనం ఒకటేసారి అయ్యేది కాదు. అండ్ రాగి జావా కూడా అయిపోయింది. సో అది కూడా కొంచెం చల్లగా చేయాలి, ఫ్యాన్ కింద పెట్టేస్తాను. అండ్ రైస్ కూడా కొంచెం మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసి పెడితే నార్మల్ కూల్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ కుక్కర్లో ఏదైతే కర్రీ కోసం చేస్తున్నామో అందులో మసాలా ఇంగ్రీడియంట్స్ లైక్ కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవి వేసేసి కొన్ని వాటర్ పోసేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే కొంచెం పీసెస్కి ఏమన్నా ఉప్పు కారం అట్లా పడుతుంది, మంచిగా ఉంటుంది. సో అందుకే ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేస్తే 2 విజిల్స్, ఫస్ట్ విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో, సెకండ్ విజిల్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇంకా మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను ఇట్లా అన్నిటినీ అంటే వంటకి నేను చేస్తున్నాను అన్నప్పుడు కిచెన్లో నేను ఉన్నంతసేపు ఒక్క గిన్నె కూడా సింక్లో ఉండదు. అటు చేస్తాను, ఇటు వాష్ చేస్తాను, అటు చేసేస్తాను, వాష్ చేస్తాను. ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టుకోను. ఎందుకంటే ఇప్పుడు వాష్ చేయకపోయినా తర్వాతైనా నేనే వాష్ చేయాలి. సో సింక్లో గిన్నెలు ఉంటే అస్సలు నచ్చదు నాకు. సో అందుకే ఎప్పటికప్పుడు మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ మన ఎగ్ కూడా బాయిల్ అయిపోయింది. సో ఎగ్ని ఇట్లా కట్ చేసి పెడితే తొందరగా చల్లగా అయిపోతుంది. సో మార్నింగ్ టైంలో అన్నీ చల్లగా అయిపోవాలి, లేకపోతే బాబు కొంచెం వేడున్నా వద్దు నేను తినను చాలా వేడుంది అనేసి టైం ఇంకా సాగదీస్తూ అయితే ఇక్కడ రైస్ చల్లగా అయిపోతుంది, ఎగ్ కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి అది చల్లగా అయిపోతుంది. అండ్ రాగి జావ కూడా చల్లగా చేసేస్తున్నాను. అండ్ ఉంటాను. అండ్ ఇక్కడ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చల్లగా చేసేస్తున్నాను. సో దట్ బాక్స్ ప్యాకింగ్ అప్పుడు ఏమి ఇబ్బంది కావద్దు. అండ్ అప్పుడప్పుడు కూడా కొంచెం కర్రీస్ కూడా ఇట్లా స్మెల్ వస్తాయి, లేకపోతే వేడిగా పెడితే వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో అందుకే మ్యాక్సిమం అన్నీ కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకన్నా చల్లగా చేసేస్తాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, బాబుకి స్నాక్స్ పెట్టాలి కదా, అంటే బాబుకి స్నాక్స్ ఒక 2 బాక్సెస్ అట్లా పెడతాను. డిపెండ్స్ ఇంకా ఇంట్లో అవైలబుల్ ఏది ఉంటే అది. కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. సో ఖచ్చితంగా ఒక క్యారెట్ పెట్టడానికి ట్రై చేస్తాను. బాబు తింటాడో షేర్ చేస్తాడో తెలీదు, మ్యాక్సిమం అయితే తింటున్నా అనేసి అంటాడు. అయితే ఇక్కడ క్యారెట్ని మంచిగా పీల్ చేసేసి వాష్ చేసేసి కట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ రైస్ పెట్టడానికి బాక్స్ కూడా, సో
మ్యాక్సిమం నేను స్టీల్‌లోనే పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు ఇంకా ప్లాస్టిక్‌లో కూడా యూజ్ చేస్తాను. మీరు చూసిండ్రా కొంచెం బిజీ ఉండి మనం ఇష్టం వచ్చినట్టు పెడితే మాత్రం బాక్స్ అస్సలు సెట్ అవ్వదు. మళ్ళీ మనకే డబుల్ పని ఉంటది ఇక్కడ. సో, మళ్ళీ క్యారెట్ అన్ని తీసేసి నీట్‌గా సర్దేసినాను. సో, ఇప్పుడు మంచిగా మొత్తం పట్టేసినాయి క్యారెట్ పీసెస్. లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం బాబుకి. సో, ఇవైతే స్టాక్ ఉంటాయి ఇంట్లో. అండ్ స్కూల్లో పిల్లలు కూడా అన్ని చిప్స్ అన్నీ తెచ్చుకుంటారంట. సో, వాళ్ళని చూసి వీడు కూడా అవి ఇవి అనేసి అంటాడు. సో, అన్‌హెల్తీ అయినా అప్పుడప్పుడు పెట్టిస్తాను. ఇంక తప్పదు కదా! అందరు తింటుంటే నేను చూస్తూ ఉంటా. అమ్మ నాకు కూడా కావాలి అనేసి అడుగుతాడు పాపం ముద్దుగా. సో, అందుకే అట్లా చిప్స్ ఇంకా ఈ బిస్కెట్స్ అట్లా కొన్ని కొన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెడతాను. రెగ్యులర్ బేసిస్‌లో ఏం కాదు, అప్పుడప్పుడే ఇస్తాను. అప్పుడప్పుడు ఇట్లా చపాతీ ఇంకా హనీ అట్లా పెడతాను. అండ్ ఇక్కడ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. అంటే స్నాక్స్ బాక్స్ ఏదైతే ప్యాక్ చేసినో అవి ఫస్ట్ అవి లంచ్ బ్యాగ్‌లో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒకసారి కర్రీ కూడా చూసుకోవాలి. అయిందా కాలేదా, మసాలాస్ ఏమైనా తక్కువ అంటే సాల్ట్ ఏమైనా తక్కువ అయిందా అనేసి అన్నీ చెక్ చేసుకుంటాను. సో, ఈ వీడియో కంప్లీట్‌గా ఇండియన్ మామ్ ఎర్లీ మార్నింగ్ రొటీన్ వీడియో. అంటే ఇండియన్ మామ్ ఎర్లీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్. సో, నిజంగా ఇదే ఉంటుంది కంప్లీట్‌గా డైలీ. బాబుకి స్కూల్ ఉన్నన్ని రోజులు డైలీ ఇదే టైంకి లేవాలి, ఇవే వంటలు చేయాలి. సేమ్ కాదు, కొన్ని కొన్ని డిఫరెంట్‌గా చేస్తాను. ఒక్కొక్కసారి చికెన్ బిర్యానీ కూడా చేసిన రోజులు ఉంటాయి. సో, స్కూల్లో మాట్లాడుకొని వస్తారంట, ఈరోజు నువ్వు ఇది తీసుకురా అది తీసుకురా అనేసి దానికి తగ్గట్టు ఇంకా చేస్తాను నేను. అండ్ అప్పుడప్పుడు చికెన్ 65 కూడా పెడతాను. అండ్ ఎయిర్ ఫ్రైయర్ వచ్చినప్పటి నుండి అప్పుడప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ పెడతాను. సో, ఇంకా డిపెండ్స్. సో, ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే పెడతాను. అండ్ ఇక్కడ కర్రీ కూడా అయింది. సో, కర్రీని మంచిగా కలుపుకోవాలి. సో, కొంచెం కారం అయింది. సో, ఇప్పుడు ఆ కారంని నేను ఇంకా బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ వాటర్ పోస్తే మాత్రం బాగా ఇట్లా చారు చారు అవుతుంది కదా. సో, ఇంకా వాటర్ కూడా ఏం పోయలేదు. మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా కర్రీలో కొంచెం కారం ఎక్కువ అయితే మాత్రం ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. పిల్లలకి కారం తిన్నట్టు అనిపించదు, వాళ్ళు తినేస్తారు. బాక్స్ అయితే ఫినిష్ అయిపోయితే ఇంటికి వస్తుంది. అయితే ఫస్ట్ నేను ఇట్లా రైస్ పెట్టుకున్నాను కదా, రైస్ పెట్టుకొని మళ్ళీ పొడి అన్నం ఉంటుంది కదా వైట్ రైస్ కొంచెం పైన ఇట్లా పెట్టేసుకున్నాను. అండ్ ఖచ్చితంగా కర్రీ ఇంకొక సపరేట్ బాక్స్లో పెట్టాలి. వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడంట అప్పుడప్పుడు. వాళ్ళ ఫ్రెండ్స్వి కూడా బాబు తింటాడంట. సో, మనం షేర్ చేసుకున్నప్పుడు మనది కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. అండ్ స్కూల్లో అయితే కలుపుకొని తినడానికి అయితే అస్సలు కుదరదు, అంతా పడేసుకుంటాడు, లేకపోతే మొత్తం మెస్ అయిపోతుంది అనేసి నేనే మొత్తం కలిపి పెట్టేస్తాను. అండ్ ఇక్కడ బాక్సెస్ అయితే మొత్తం మంచిగా ప్యాక్ చేసేసుకున్నాను. రాగి జావ కూడా చల్లగా అయిపోయింది. ఇంకా రాగి జావ ఇచ్చేసి ఎగ్ తినేస్తే ఒక పెద్ద పని అయిపోయినట్టే. సో, బాబు మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసుకొని వచ్చి హాట్ వాటర్ తాగుతాడు. తాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తింటాడు. డ్రై ఫ్రూట్స్ స్ప్రౌట్స్ తిన్న తర్వాత ఎగ్ ఇంకా రాగి జావ స్నానం చేసి వచ్చిన తర్వాత తింటాడు, తాగుతాడు. అయితే ఇక్కడ మళ్ళీ లంచ్ బ్యాగ్లో మర్చిపోతాను కదా, అప్పుడప్పుడు ఒక్కొక్క బాక్స్ అంతా హడావిడిగా ఉంటాం కదా, ఒక్కొక్క బాక్స్ మర్చిపోతానని ఏదైతే బాక్స్ ప్యాక్ చేసేస్తానో ఇమీడియట్గా బ్యాగ్లో పెట్టేసుకుంటాను. తర్వాత ఒక్కొక్క బాక్స్ ప్యాక్ చేసే కొద్దీ ఒక్కొక్కటి ఇట్లా మంచిగా నీట్గా అరేంజ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ బాబు కూడా స్నానం చేసేసుకొని వచ్చేసిండు. సో, ఈరోజు లేట్ అయింది, ఇంకా వాడిని రెడీ చేయాలి నేను. సో, ఆ ఎగ్ తినిపించుకుంటే ఇంకా రెడీ చేస్తున్నాను. మ్యాక్సిమం పాపం చాలా సెల్ఫ్గా అన్నీ చేసుకుంటాడు, చాలా ఇండిపెండెంట్గా అట్లనే పెంచుతున్నాను. చాలా అంటే అన్ని పనులు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండానే చూసుకుంటాడు. అన్ని స్నానానికి వెళ్ళేటప్పుడు టవల్తో సహా అన్నీ తీసుకొని మంచిగా ఇట్లా అరేంజ్ చేసేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత వాడే మొత్తం రెడీ అవుతాడు. అప్పుడప్పుడు లేట్ అయినప్పుడు మాత్రం ఇంకా నేను ఇన్వాల్వ్ అవ్వాలి. నేను ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇంకా మస్తు లేట్ అయిపోతుంది, బస్సు మాత్రం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేసి. సో, నేను కొంచెం రెడీ చేసేస్తే ఫటాఫట్ తొందరగా అయిపోతుంది కదా అని. అండ్ ఇక్కడ ఎగ్ తినిపించేసేసి మళ్ళీ ఒకసారి కిచెన్ చెక్ చేసుకున్నాను, అన్నీ ఓకేనా, అంతా కరెక్ట్గానే ఉందా, ఏదైనా మర్చిపోయినా అని. అండ్ ఇక్కడ మంచిగా ఇంకా బెల్ట్ టై అన్నీ పెట్టేసి బ్లేజర్ వేసేసి సాక్స్ ఇప్పటికీ కొంచెం నేర్చుకుంటున్నాడు, పర్ఫెక్ట్గా రావట్లేదు సాక్స్ వేసుకోవడము. సో, సాక్స్ వేసేసి షూస్ వేసేస్తే
ఇంకా బాబు అయితే రెడీ అయిపోయినట్టే. సో ఈ రెడీ అవ్వడం అనేది డైలీ ఏముండదు. అప్పుడప్పుడు లేట్ అవుతుంది అన్నప్పుడే నేను రెడీ చేస్తాను. లేకపోతే మ్యాక్సిమం 6:35, 6:40 వరకు రెడీ అయిపోయి వచ్చేస్తాడు. ఇంకా బెడ్రూమ్లో మొత్తం రెడీ అయిపోయి హాల్కి వచ్చి కూర్చొని సాక్స్ వేసుకుంటున్నాడు అన్నప్పుడు నేను వెళ్ళి ఎగ్ ఇంకా రాగి జావా ఇస్తాను. ఈరోజు కొంచెం అటు ఇటు అయింది, కొంచెం టైం కూడా కొంచెం ఎక్కువ అయింది అండ్ కొంచెం లేట్గా లేచిండు. 5 మినిట్స్ లేట్గా లేచినా రెడీ అవ్వడంలో 10 మినిట్స్ లేట్ అయిపోతుంది. సో ప్రతి నిమిషం మాకు చాలా వాల్యుబుల్ మార్నింగ్ టైంలో. అయితే ఇప్పుడు 6:40 అయింది. సో నేను ఫటాఫట్ ఇంకా బ్లేజర్ వేసేసిన తర్వాత సాక్స్ వేసుకుంటాడు, కానీ వాడు వేసుకుంటే బాగా టైం పడుతుంది అనేసి ఇంకా నేనే వేసేసి షూస్ వేసేసి ఇంకా రెడీ చేసేస్తే మేము వెళ్ళిపోవచ్చు. సో వాడిని వెళ్ళి నేను బస్సు ఎక్కించాలి. అప్పుడప్పుడు మేము ఒక 1 మినిట్ 2 మినిట్స్ లేట్ అవుతాము. మ్యాక్సిమం బస్సు అతనే లేట్గా వస్తాడు, కానీ మేమైతే టైంకే ఉంటాము. సో ఇంకా మార్నింగ్ కాబట్టి మంచిగా మాస్క్ పెట్టేసుకున్నాను. నాకు సైనస్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాను, అది కూడా ఇంత చలిలో. సో ఈ వీడియోకి అయితే ఇంతే మరి. ఇది ప్యూర్గా ఒక ఇండియన్ మామ్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్. సో ప్లీజ్ డోంట్ జడ్జ్, ఏది ఉన్నదో అదే చూపెట్టినాను, చాలా రా వీడియో. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది ఈ వీడియో. మరి ఇలాంటి రొటీన్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.